మేము మా చెల్లి వాళ్ళ బాబు బర్త్డేకి అయితే హొసూరు అయితే వచ్చామన్నమాట. తమిళనాడులో ఉంది. ఇదిగో ఈ బుడ్డోడిది అనమాట బర్త్డే. ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత అయితే ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి మా సిస్టర్ అయితే పార్క్ అయితే తీసుకొచ్చింది అనమాట. హొసూరులో ఫేమస్ అయిన పార్క్ కి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జర్నీ చేయడానికి ఒక 20 minutes అయితే పట్టిందనమాట. 9 kilometers అనమాట. సరే ఇంకా వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడైతే మీకు రంగుల రాట్నం కనబడుతుందా, మనం ఇక్కడ రంగుల రాట్నం అంటాం కదా దీన్ని. అక్కడైతే పార్కులో పెట్టారనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా ఆడుకున్నారు పిల్లలు అసలు, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. ఇంకా మా అమ్మ అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే ఆడుతుంది. ఇంకా మా చిన్నమ్మాయిను మా బుడ్డోడు ఇద్దరికి వస్తే ఏనుగు దగ్గరే ఆగిపోయారు అనమాట. ఇదే ఊగుతూ కూర్చున్నారు. వాళ్ళకి ఇదే నచ్చినట్టుంది. ఇద్దరు సేమ్ ఇదే ఆడుతున్నారు. అసలు అంత బాగా నచ్చేసాయి అనమాట. మేమైతే కాసేపు రంగుల రాట్నల్లా తిరిగామన్నమాట మొత్తం. మా ఆయన తిప్పుతూ ఉన్నాడు వీడియో తీస్తూ. నేనైతే ఈ జారబండ జారాలా వద్దా అని చాలా ఆలోచిస్తున్నా. భయం వేసింది అది జారుతుంటే. అసలు మా ఆయన అయితే జారేశాడు ఊరికే. ఏ షన్ను నువ్వు పడిపోతావు అని చెప్పినా సరే దిగట్లేదు అనమాట. మా అమ్మ ఇక్కడ సర్కస్ చేస్తుంది వాటితో. ఇంకా మా పెద్దమ్మ అయితే చెప్పక్కర్లేదు అనమాట. దానికి ఇట్లాంటివన్నీ చాలా ఈజీగా చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే ఇంకా మేము వేరే చోటకి వెళ్ళిపోయి ఇంకా ఉయ్యాలు అయితే ఊపడానికి పిల్లల దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాను అనమాట. ఈ ఉయ్యాల కోసం అయితే ఒక 1/2 hour వెయిట్ చేసామన్నమాట. ఎందుకంటే అంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఇంకా బయటకు అయితే వచ్చేసరికి కౌజు పిట్ట అవి గుడ్లు అయితే కనిపించాయన్నమాట. అది తింటానని చెప్పి మా చెల్లి అయితే తీసుకుంది. నేనైతే తినలేదు, నాకు ఎందుకో నచ్చలేదు. ఇంకా కొంచెం ఎదురుకెళ్తే ఇక్కడ వేడివేడిగా ఫిషెస్ అవి కాలుస్తున్నారు. ఇంకా నేనైతే అక్కడ చిల్లీ ఫిష్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉండింది. ఆ ఫిష్ తీసుకుని ఇంటికి వెళ్ళి తినేసామన్నమాట. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి.